హాయ్ హర్ష గారు, వెల్కమ్ టు మై షో. సో ఫైనల్లీ థ్యాంక్ యూ. మీకు ఇంతకుముందు ఈ షూటింగ్ అప్పుడు చెప్పాను, మన ఇద్దరి పరిచయం ఎక్కడ జరిగింది అన్నది, మనం ఫస్ట్ టైం ఎక్కడ కలిసాము అన్నది. అవును, ఇంటర్వ్యూలోనే చెప్తాను అన్నాను. రాజీవాల్ ఇన్స్టిట్యూట్ ఏమో అంటే కాదన్నారు. కాదన్నాను. బట్ మనది ఎక్కడ అంటే జూబ్లీ చెక్ పోస్ట్లో ప్రియదర్శిని స్టూడియో రామరెడ్డి గారిది. అవును, దాంట్లో మనం ఫస్ట్ టైం కలిసాము. అంటే అప్పటికి మీరు ఫేమస్ కాబట్టి నాకు గుర్తుంది, నేను అప్పటికి ఏమీ కాను కాబట్టి మీకు గుర్తులేదు. అంత ఇప్పుడు విషయం సార్, ఇది ఆల్మోస్ట్ ఒక 18-19 ఇయర్స్. నేను వచ్చే 20 years అవుతుంది కాబట్టి ఐ థింక్ సమ్వేర్ క్లోజ్ టు దట్. అప్పుడు మన రామరెడ్డి గారు డిటెక్టివ్ పరమహంస అని సీరియల్ తీస్తున్నారు. దానికి నాకు తెలిసి మీరు యాక్టర్గా క్యారెక్టర్ కోసం అడిగారు కావచ్చు. నేను అప్పుడు దానికి నేను ఎపిసోడ్ డైరెక్టర్, కొన్నిటికి కో డైరెక్టర్గా చేశాను, కొన్నిటికి ఎపిసోడ్ డైరెక్టర్గా చేశాను. అక్కడ పరిచయం అన్నాడు. పరిచయం అంటే అప్పుడు మీరు అంటే నేను ఉపేంద్ర దగ్గర చేశానండి అంటే మీరు చాలా ఎగ్జైట్ అయ్యారు. డైరెక్టర్ ఉపేంద్ర దగ్గర నేను వర్క్ చేశాను. అవును, ఏదంటే మీరు కొంచెం ఇంట్రెస్టింగ్గా అప్పుడు నాకు చాలా ఇష్టమైన ఇది చెప్పారు కాబట్టి ఇంకా అరే మనం మాట్లాడుకుని కూడా నాకు గుర్తులేదు సార్. నాకు అప్పుడు ఇంకా నా మీద ఇంకా రెస్పెక్ట్ తోటి మాట్లాడారు, అది నాకు బాగా గుర్తు. అదొకటిసారి కలవడం మిమ్మల్ని. రామరెడ్డి గారు ఆఫీస్కి వచ్చింది ఒక్కసారి సార్. పరమహంస డిటెక్టివ్ పరమహంసగా ఆ క్యారెక్టర్ కోసం పిలిచారు. అప్పుడు ఎందుకు ఏదో బిజీగా ఉండటం వల్ల దేనివల్ల నేను వర్కౌట్ అవ్వలే. అక్కడ మనం మాట్లాడుకున్నాం కూర్చొని. మీకు అది గుర్తుందా? చెయ్యమండి. అదే సూపర్ సార్, నాకు గుర్తున్న పెద్ద విషయం. వెరీ వెరీ నైస్ మీటింగ్ ఆఫ్టర్ ఆల్మోస్ట్ లైక్ మోర్ దాన్ 1.5 decades. ఓహో, మీరు చెప్పాలి కదా అది విషయం. ఇప్పుడు దీంట్లో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అప్పుడు ఒకవేళ అది కమిట్ అయితే నా డైరెక్షన్లో యాక్ట్ చేసాను. అవును, ఇప్పుడు మీ డైరెక్షన్లో నేను యాక్ట్ చేశాను. ఎగ్జాక్ట్లీ, సూపర్ అసలు. ఆహా, భలే ఉంది. ఓకే, ఎక్సలెంట్ ఎక్సలెంట్. అండ్ బట్ నా ఇంటర్వ్యూస్ మీద కొంచెం కంప్లైంట్ కూడా ఉంది మీకు. నాకా? యమున గారి ప్రోమో మీద. మీరు ఇంకా ఓ ఇది టూ మచ్ అండి. అసలు కాదు, నేను ఇచ్చే 100 కాంప్లిమెంట్లు గుర్తులేదు, 99 కాంప్లిమెంట్లు గుర్తులేదు, ఒక కంప్లైంట్. అది కూడా నేను ఓపెన్ గా డిస్కస్ చేస్తాను. ఏముంది, అది ఎవరి వల్ల జరుగుతాయి, మిస్టేక్ కాదు, అది ఒక చిన్న మిస్కాలిక్యులేషన్ అంటాను నేను. మిస్టేక్ అని తెలిస్తే మీరు చేస్తారా? అది కాదు కదా. నేను కూడా అదేదో పొరపాటున జరిగిందన్న నమ్మకంతోనే మీకు ఫోన్ చేసి చెప్పా. నేను ఇంకా స్టిల్ నన్ను సపోర్ట్ చేసుకుంటాను. నేను తప్పని నేను ఒప్పుకోవట్లేదు. అంటే మీరు ప్రేక్షకుడిగా మీరు పాయింట్అవుట్ చేసి చెప్పండి అంటున్నాను. తప్పు ఒప్పన్నది మీరు అన్నట్టు పాయింట్ ఆఫ్ వ్యూనే, అది పెద్ద విషయం కాదు. బట్ నాకు ఏం అబ్జెక్షన్ అనిపించిందో కూడా మీకు ఆ రోజు చెప్పాను కదా. ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఇంటర్వ్యూ చేసేటప్పుడు మనకి మామూలుగా ఇండస్ట్రీలో మేల్ ఫీమేల్ జెండర్స్లో కొంచెం డెలికేట్గా ఉండేది అమ్మాయిలు ఇంటర్వ్యూ చేసేటప్పుడు. అందులో యమున గారు అంటే ఆ ఇంటర్వ్యూ నాకు చాలా ఇష్టమైన ఎపిసోడ్, వన్ ఆఫ్ ది బెస్ట్ ఎపిసోడ్స్ అది. నిజంగా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ప్రోగ్రామ్ గురించి చెప్పాలంటే టీఎన్ఆర్, ఫ్రాంక్లీ విత్ టీఎన్ఆర్ అనేది ఒక ప్లాట్ఫామ్లో ఫీల్ అవుతాను. వేర్ యూ కెన్ ఓపెన్ అప్ మీకు తెలిసిన విషయాలు, నిజాలు మీరు చెప్పాలనుకుంటుంది, ప్రేక్షకులు తెలుసుకోవాలి అంటే ఇది ప్రజలకు తెలిస్తే బాగుంది అనుకునే విషయాలు మీ ప్రోగ్రాంలో బాగా వస్తాయి. అంటే అది నా నచ్చడం కదా ఒకటే కారణం, చాలా గొప్ప కారణం. దాంట్లో నేను మీరు ఇంటర్వ్యూ చేసే తీరు తెన్నులో నేను ఓ పెక్యులారిటీ మీలో గమనించాను. ఇది పొగడతలా కాదు, ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్ దిస్ విత్ యూ. ఐ థింక్ ఆల్రెడీ మీకు చెప్పాను ఈ విషయం, బట్ ప్రేక్షకులకి కూడా ప్రేక్షకుల సమస్యల్లో చెప్పడానికి ఇష్టపడతా. ఏంటంటే మీరు ఇంటర్వ్యూ చేసే విధానంలో ఒక చిన్న సరే మీ గురించి మెచ్చుకునే కన్నా అదర్ ఇంటర్వ్యూస్లో నాకున్న ఇబ్బంది చెప్తా. ఇంటర్వ్యూస్ అన్నవి ఈరోజు ఇంట్రాగేషన్లా తయారవుతున్నాయి. మోర్ లైక్ ఏంటి, ఎక్కడికి వెళ్ళావు, ఏం చేస్తావు, ఆ టైంలో నీకు అదేదో అయిందంటగా, అదేదో ఉందంటగా. కరెక్ట్, ఇదే క్వశ్చన్ ఈ ఎక్స్ప్రెషన్ లేకుండా కూడా చెప్పచ్చు. అదేదో అయిందంట కదా గురు, ఏంటిది అని మామూలు మాట్లాడుకోవచ్చు. అలా ఉండదు. కొంతమంది ఏంటి అదేదో ఇదంట కదా, ఎఫ్ఐఆర్ అంట కదా, ఇది కదా ఏంటి. అసలు కొంచెం అనిపిస్తూ ఉంటుంది. సరే, అవతల ఇంటర్వ్యూ చేసే వ్యక్తి గొప్ప, సెలబ్రిటీ గొప్పది ఎవరు గొప్ప అని పక్కన పెట్టేద్దాం. బేసిక్ కర్టీసీ కదా ఒక హ్యూమన్ బీయింగ్తో మాట్లాడేటప్పుడు, మినిమం మర్యాదలు అనేది. నేను ఇంకోళ్ళు విమర్శించడం కాదు, కానీ మిమ్మల్ని మెచ్చుకున్న ప్రాసెస్లో అవి నేను రిఫర్ చేశాను. సో అదేంటంటే అలాగా చాలా డీసెంట్గా, చాలా మంచి లుక్ మీరు మెయింటైన్ చేస్తూ, యమున గారు ఆ టీజర్కి వచ్చేసరికి మ్యూజిక్ వేశారు.
ఒక విషియస్ మ్యూజిక్ ఉంటుంది. అవి వచ్చి ఆవిడ మేకప్ వేసుకొని వస్తారు. అంటే మీరు అడిగారు కాబట్టి అది ప్రస్తావిస్తున్నా. మరి నువ్వు మెచ్చుకున్నప్పుడు అవి కూడా చెప్పాలి, నేను అదే అంటాను. సో మీ ఎపిసోడ్లో ఆవిడని ఏంటి ఇప్పుడు కూడా మేకప్ అవసరం, కొంచెం తీసొస్తే బెటర్ కదా, నేను ఫ్రాంక్గా మాట్లాడుకుందాం, నాకు మేకప్లో నచ్చ లేదు ఏదో కొంచెం అటు ఇటు చెప్తున్నాను అన్నప్పుడు ఆవిడ కూడా ఇది చేయటం, నాకు మీ ఒరిజినాలిటీ తెలుసు, దిస్ ఇస్ జస్ట్ అన్ ఇంట్రో, ఒక ఎఫెక్ట్ కోసం మీరు చేసిన పని. అంటే నేనేమనుకుంటానంటే అండి, తప్పని పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు ఏమైనా చేస్తారు, డబుల్ మీనింగ్ జోకులు, బూతులు మాట్లాడడం, పిచ్చి పిచ్చిగా ఏవో చేయటం అన్నీ పార్ట్ ఆఫ్ గేమ్ అంటున్నా. వాళ్ళు తప్పట్లా, వాళ్ళ పరిస్థితి అది. మీకేట పరిస్థితి, నేను ఇదే అడిగాను ఆ రోజు. అవసరమా ఇది అంటే అది అండు చేయలేం, అంటే ఆల్రెడీ టెలికాస్ట్ అయిపోయిందని మళ్ళీ వెనక్కి తీసుకొని. నేను ఎందుకు చెప్పానంటే ఇక మీదట అటువంటిది ఏమైనా లేకపోతే బెటర్ అని నా పాయింట్ ఆఫ్ వ్యూలో వింటారేమో అని చెప్పా. తప్పు ఒప్పు కాదు, మీరు ఎందుకన్నా తప్పు పడ్డం కాదు, పొరపాటు జరుగుతుందండి. ఎన్నిసార్లు నేను యాక్ట్ చేసినప్పుడు లేకపోతే నా వర్క్ చూసుకున్నప్పుడు ఇలా చేస్తుంటే బాగున్నాను నాకు అనిపిస్తుంది. విషయం ఏంటంటే అలా కొన్ని తెలియవు మనకి, చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు, చెప్పినా మనకి ఎక్కదు. ఇలాంటి దీంట్లో కంప్లైంట్ ఏం కాదు అది, బట్ ఇట్ షుడ్ హ్యావ్ బీన్ లైక్ దట్ అని ఒక అక్కడ నా కాన్సెప్ట్ ఏంటంటే మేకప్ లేని మాటలు కావాలి నాకు అన్నది కాన్సెప్ట్. ఆ లైన్ తీసుకొని ఎగ్జాక్ట్లీ కంటెంట్ సూపర్. ప్రెజెంటేషన్ లో మ్యూజిక్ ప్రాబ్లం అయిందా, నాకు మీ ఎక్స్ప్రెషన్ ప్రాబ్లం అయిందా, ఆవిడ రియాక్షన్ ప్రాబ్లం అయి ఉండొచ్చు. మీరు కూడా మామూలుగా ఆవిడ రియాక్షన్ లో ఏంటి మేకప్ తీసి రావాలంటే అన్నారు గారు, ఓకే మామూలు చెప్పొచ్చు కదా వస్తానండి అన్నట్టు బాగుండదు. ఆవిడ మేకప్ నాకు అయ్యో ఆవిడనేంటి ఇలా ఇబ్బంది పెట్టి సరేనా అనుకున్నాను. అదే జస్ట్ ఫర్ ద ఎఫెక్ట్ సేక్ అని తెలుసు, కానీ ఒకసారి అవసరమా మీకు అని చెప్పాలనిపించింది. సరే ఇంత మాట అన్నారు కాబట్టి అది చెప్తాను. అది యాక్చువల్ అది స్క్రిప్టెడ్ అని మీలాంటి వాళ్ళు తెలుసుకుంటారు, బయట జనాలకి స్క్రిప్టెడ్ అని. సార్ నేను ఇది మాట్లాడతాను కారణం కూడా అదే. ముందు రోజు ఆవిడకి చెప్పాను, యమున గారికి చెప్పి ఆవిడకి నచ్చింది, కాన్సెప్ట్ నచ్చింది కాబట్టి చేశాను అన్నమాట. ఇప్పుడు ఆవిడ నిజంగా ఏమైనా ఇబ్బంది పడ్డారా, ఆవిడ ఏమైనా పొరపాటు ఉందా, ఇది ఉందా అది ఉందా, ఇవి కాదు. ఒక ఆడపిల్ల, ఒక మహా అందగత్తె, అసలు అలాంటి మనిషిని చూడడానికి జనం ఎరగబడి వెళ్ళిన మనిషి ఈరోజు ఆఫ్టర్ ఆల్ కెరియర్ అయిపోయిన ఒక్క కారణంతో ఆవిడ అలా నిల్చొని ఆవిడ మీద పడిన అపవాదని ఆవిడ క్లియర్ చేసుకోవడానికి కూర్చొని, అది నిజంగా ఆవిడ చెప్పిన కొన్ని సీన్స్ వాళ్ళ పిల్లలు కూడా ఇబ్బంది పడ్డాం స్కూల్లో. మా అమ్మాయి బాగా స్కూల్ టాపర్గా ఉండి బాగా చదివేది. అలాంటి అమ్మాయి ఏడుస్తూ ఉండేది, లోన్లీగా ఉండేది. స్కూల్ నుంచి కూడా కంప్లైంట్, మీ అమ్మాయి లోన్లీగా ఉంటుంది, ఎవరితో మాట్లాడలేదు అంటే నాకు అర్థమయ్యేది కాదు. ఏదో తను అనేసి ఈవెన్ మా వారు తిట్టారు, ఏంటి ఎవరితో మాట్లాడవంట, లోన్లీగా ఉంటావు ఏంటి అసలు. చిన్న అమ్మాయికి తెలియదు, చిన్న అమ్మాయి షీఈ్ వెరీ హ్యాపీ, మమ్మీకి ఏదో పెయిన్ ఉంది అది సరిపోతుంది, గాడ్ ఈజ్ ది గ్రేట్ మా అనేసి గాడ్ దగ్గర అంతా వెళ్ళి ప్రే చేసేది. అది ఒక సైడ్ అదొక ట్రాక్ ఉంది. మా పెద్ద అమ్మాయికి మాత్రం ఇది ఉంది, ఏం చెప్పేది కాదు. నాకు చాలా డౌట్ ఇచ్చి, లేదమ్మా నువ్వు ఎలా ఉంటావు నాకు తెలిసిపోతుంది కదా యాజ్ ఏ మదర్గా, ఏదో ఉంది చెప్పు నేను 2-3 ఇయర్స్ అని చెప్పలేదండి. 2-3 ఇయర్స్ తను లోపలే పెట్టేసుకుంది, చెప్పట్లేదు. ఫ్రెండ్స్తో పెద్ద మాట్లాడినంటావు, ఎందుకు ఇలా ఉన్నావంటే మా చిన్నమ్మాయి ఉంది అప్పుడు, చెప్తావా లేదా నాకు తెలుసు, నీకు ఏదో స్ట్రాంగ్ ఏదో ప్రాబ్లం ఉంది, ఏమన్నా ప్రాబ్లం ఆ స్కూల్లో కాలేజీలో అది ఇది అని అడుగుతుంటే చిన్నమ్మాయిని బయట పంపిస్తే చెప్తానన్నది. సరే వెళ్ళమ్మని లాకేసి ఇప్పుడు చెప్పు అంటే అప్పుడు తను నోటించే మాట నేను వినలేకపోయాను. ఏంటి ఏ సమాజం నుంచి వస్తున్నాం మనం, అంటే చాలా అంటే మీరు ఇంకొకరితో ఇలా బిహేవ్ చేసినా నాకు ఏముండదు టీనర్ గారు. ఇంకోటి నేనేమో డిసైడ్ చేయడానికి, అదేదో మీతో అప్పుడు పరిచయం అయిపోయి ప్రతి ఎపిసోడ్ మెచ్చుకుంటున్న ప్రాసెస్లో మనసు చంపుకోలేకపోయాను. చెప్పేద్దాం ఒకసారి అంటే ఇప్పుడులాగా ఆ రోజు మీరు ఉండొచ్చు, మీరు అనలేదు ఆ మాట, ఏంటి నేను చేసిన తప్పు అనుకోలేదు హర్ష అంటే నేను ఇంకా కొంచెం గట్టిగా క్లాస్ పీకేసేవాడిని, అంటే ఒప్పించడం ట్రై చేసేవాడిని. ఎందుకంటే అది వేదన, అదేదో జడ్జిమెంట్ కాదు. టీనర్ గారు ఈ షర్ట్ కప్ ఇంకోటి వేసుకోవచ్చు కదా, కాదు అది. టీనర్ గారు వద్దండి, మీరు చాలా బాధ్యతమైన పొజిషన్లో ఉన్నారు, తెలుగు మంచి ఇమేజ్ వచ్చింది, మీ ట్రీట్మెంట్ బాగుంది, అది కంటిన్యూ చేయండి సార్ అని చెప్పడం. ఓకే రైట్. ఏమైనా మనం ఇంటర్వ్యూ మీ టాపిక్ వదిలేసి మనం పక్క టాపిక్ చాలా మాట్లాడుతున్నాం. అంటే ఇంకోటి ఏంటంటే అండి, మీ ఇంటర్వ్యూస్ ఏంటంటే చూసే వాళ్ళకి వన్ ఆఫ్ ది ఇంటర్వ్యూస్, ఇండస్ట్రీలో వాళ్ళకి ఏంటంటే ఏదో కోణం ప్రతి మనిషితో కనెక్ట్ అవుద్దండి, కనెక్ట్ అవుద్ది. సో యమున గారి గురించి నేను ఎందుకు మాట్లాడాలి, పరిచయం కూడా లేదు ఆవిడకి నాకు.